మూడున్నరేళ్లలో గ్రామాల అభివృద్ధి శూన్యమని టీడీపీ నేత పెంకే శ్రీనివాస్ విమర్శించారు. కాకినాడ జిల్లా నేమాం గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని సైకిల్ పార్టీలో కలిసేందుకు నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వండి అంటూ అవగాహన కల్పించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మూడున్నరేళ్లలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబు ఆరోపించారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. సంక్షేమాల పథకాల పేరుతో ఎస్సీ పథకాలను తొలగించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఫైర్ అయ్యారు శ్రీనివాస్ బాబు. గ్రామంలో సీతేశ్వర గారు, రాజ్బాబు గారు పెద్దలందరూ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ ప్రోగ్రాన్ని బీసీపేట తిరగటం జరుగుతుందా ఉంది. ఇస్టర్మెన్ కాలనీ అలాగే నేమం అంతా తిరిగి ఇక్కడ ఏ రకమైన అభివృద్ధి జరిగింది, ఏ రకమైన అవినీతి జరిగిందని అందరినీ అడుగుతుంటే మాకు పట్టాలేదు, మాకు ఇళ్ల స్థలాలు తీసేశారు, అదేవిధంగా ఫ్యాంక్షన్ తీసేశారు, డ్రైనేజీ శానిటైజర్ లేదు. ఎప్పటి నుంచో 3 సంవత్సరాల పాటు చెప్తానున్నాం ఇక్కడ డ్రైనేజీ తీయించమని, తీయించలేదు. పెద్ద డెంగ్యూ దోమలు వచ్చి మమ్మల్ని అందరినీ కొడతాయని ఈ గ్రామస్తులందరూ చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో 27 పథకాలు తీసేసి 9 పథకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. గత తెలుగుదేశం పార్టీలో సంక్షేమ పథకాలు 27 పథకాలు ఉండి 27 తీసేసి 9 పథకాలు పెట్టి దోచుకోవడం దాచుకోవడం పని మీద ఉన్నాడు తప్ప ప్రజా సంక్షేమం మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టిన సందర్భాలు పోలేదు. అంత చేసాం ఇంత చేసాం అంటే గ్రామీణ ప్రాంతాల్లోని మేము వెళ్తుంటే ఈరోజు ఇదేమి కర్మ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎంచేదంటే మనకి ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన ముఖ్యమంత్రి వలన ఈ రాష్ట్రానికి పట్టిన కర్మ గురించి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫుని ఈరోజు కాకినాడ రూరల్ నేమం గ్రామంలో తిరుగుతూ గడప గడపకే ఇంటింటికి వెళ్తున్నాం.